గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లోని ముఖ్యమైన ప్రశ్నలు అంటే 10 మార్కుల ప్రశ్నలు అలాగే 5 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల గురించి వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాల గురించి వివరించుకుందాం. ఓకేనా? అయితే ఈ వీడియో కనుక మీరు చివరి వరకు విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 30 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మన ఛానల్ని అంటే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకంటే ముందు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ కావాలి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు కామన్గా కనిపించే క్వశ్చన్ ఏంటంటే మితవాదులు అనే క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకేనా? మితవాదులు 1885 నుంచి 1905 వరకు ఈ మితవాద దశ కొనసాగింది. ఓకేనా? 1885 నుంచి 1905 వరకు మితవాద దశ కొనసాగింది. ఈ దశలో దాదాబాయి నెహ్రూజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత ఉమేష్ చంద్ర బెనర్జీ ఈ నలుగురు కూడా ప్రముఖమైన వ్యక్తులు. వీళ్ళనే మితవాదులు అంటారు. ఓకేనా? ఇంత రాస్తే 2 మార్కులు వస్తాయి. ఈ మితవాద దశ 1885 నుంచి 1905 వరకు కొనసాగింది. దీంట్లో దాదాబాయి నెహ్రూజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అనే నలుగురు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళనే మితవాదులు అంటారు అని రాయొచ్చు. ఓకేనా? తర్వాత ఒకవేళ మితవాదుల గురించి క్వశ్చన్ రాకపోతే ఇంకా ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటే అతివాదులు అనుసరించిన పద్ధతులు ఏంటి? ఓకేనా? మ్యాక్సిమం మితవాదులు అనే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ పొరపాటున మితవాదులు అనే క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అతివాదులు అనుసరించిన పద్ధతులు ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో కంపల్సరీ ఎగ్జామ్లో ఏదో క్వశ్చన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అతివాదులు అనుసరించిన పద్ధతులు ఏంటంటే ఒకటి, ప్రభుత్వ పదవులను గౌరవ బిరుదులను వదులుకోవడం. ఓకేనా? ప్రభుత్వం ఇచ్చే పదవులను తర్వాత ప్రభుత్వం ఇచ్చే బిరుదులను ఈ అతివాదులు వదిలేసుకున్నారు. తర్వాత దాంతోపాటు రెండవది ఏంటంటే విదేశీ వస్తువుల బహిష్కరణ. ఓకేనా? విదేశీ వస్తువులను బహిష్కరించారు అంటే వేరే దేశ వస్తువులు ఏవైతున్నాయో వాటిని వీళ్ళు బహిష్కరించారు, వాడద్దు అని చెప్పి. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం. ఓకేనా? శాసన ఉల్లంఘన ఉద్యమం. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం మహాత్మా గాంధీ నేతృత్వంలో మార్చి 12, 1930 ప్రారంభమైంది. ఓకేనా? ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది మహాత్మా గాంధీ నేతృత్వంలో లేకపోతే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో మార్చి 12, 1930 ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా ఈ ఉద్యమాన్ని నడిపారు. ఓకేనా? ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం కోసం ఈ ఉద్యమాన్ని నడిపారు. ఇంత రాస్తే మనకు 2 మార్కులు వస్తాయి. తర్వాత మింటో మార్లే సంస్కరణల చట్టం. ఓకేనా? మింటో మార్లే సంస్కరణల గురించి అడుగుతాడు. అయితే మనం దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాయాలంటే ఈ చట్టాన్ని భారత ప్రభుత్వ చట్టం 1919 అని కూడా అంటారు. ఓకేనా? మింటో మార్లే సంస్కరణలకు ఇంకో పేరు ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1909 అని కూడా అంటారు. అయితే ఈ మింటో మార్లే సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయుల యొక్క రాజకీయ ఆకాంక్షలను సంతృప్తిపరిచే లక్ష్యంతో ఈ చట్టం రూపొందించబడింది. ఓకేనా? భారతీయుల యొక్క రాజకీయ ఆకాంక్షలను అంటే రాజకీయ కోరికలను నెరవేర్చడం కోసము ఈ చట్టం రూపొందించబడింది. దీన్ని మింటో మార్లే అనే 2 వ్యక్తులు రూపొందించారు కాబట్టి దీనికి మింటో మార్లే సంస్కరణలు అనే పేరు వచ్చింది. ఇంత రాస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే రాజ్యాంగ పరిషత్. ఓకేనా? రాజ్యాంగ పరిషత్ అనే క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. ఓకేనా? భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది 1946. ఓకేనా? 1946 జూలైలో జరిగిన ఎన్నికల ద్వారా 389 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. ఓకేనా? భారత రాజ్యాంగాన్ని రూపొందించింది భారత రాజ్యాంగ పరిషత్. ఇది 1946 జూలైలో జరిగిన ఎన్నికల ద్వారా 389 మందితో కలిసి సభ్యులతో కలిసి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ పరిషత్తు మొత్తం 389 మంది సభ్యులతో కూడి ఉంటుంది. ఇది
భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇంత రాస్తే సరిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్నికల గణం. ఓకేనా, ఎన్నికల గణం. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే వ్యవస్థను ఎన్నికల గణం అంటారు. ఓకేనా, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే వ్యవస్థను ఎన్నికల గణం అంటారు. దీనిలో పార్లమెంట్ ఉభయ సభలకు సంబంధించిన సభ్యులు, తర్వాత రాష్ట్రాల విధానసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. ఓకేనా, దీన్నే ఎలక్టోరల్ కాలేజ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఎలక్టోరల్ కాలేజ్ అని కూడా పిలుస్తారు ఎన్నికల గణాన్ని. దీన్ని ఏం చేస్తారంటే ఇది భారత రాష్ట్రపతిని ఎన్నుకునే వ్యవస్థ. దీంట్లో పార్లమెంట్ ఉభయ సభలకు సంబంధించిన సభ్యులు ఉంటారు. దాంతోపాటు విధానసభకు అంటే రాష్ట్రానికి సంబంధించిన విధానసభలోని సభ్యులు కూడా ఉంటారు. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న ఏంటంటే రాజ్యసభ నిర్మాణం. ఓకేనా, రాజ్యసభ నిర్మాణం. ఈ రాజ్యసభ నిర్మాణం ఏం చేస్తుందంటే రాజ్యాంగంలోని 80వ అధికరణ ద్వారా దీని గురించి తెలుపుతుంది. ఈ రాజ్యసభ నిర్మాణం గురించి భారత రాజ్యాంగంలోని 80వ అధికరణ తెలుపుతుంది. దీని గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 245. ఈ రాజ్యసభలో మొత్తం ఎంతమంది ఉండాలి? యాక్చువల్గా 250 మంది ఉండాలి. గరిష్టంగా అయితే 250 మంది ఉండాలి. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 245 మంది ఉన్నారు. ఈ రాజ్యసభ నిర్మాణం గురించి రాజ్యాంగంలోని 80వ అధికరణ తెలుపుతుంది. ఓకేనా, ఇంత రాయాలి. తర్వాత న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారం ఇది ఫస్ట్ ఇయర్లోనే మీరు చదువుకుని ఉంటారు. రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ చట్టాలను రూపొందించి అమలు చేసిన చెల్లవని పునర్వ్యవస్థీకరించి కొట్టివేసే అధికారం న్యాయశాఖకు ఉన్నది. దీన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక చట్టం చేయబడితే శాసనశాఖ ద్వారా కానీ కార్యనిర్వాహక శాఖ ద్వారా కానీ ఏదైనా ఒక చట్టం చేయబడితే అది న్యాయశాఖ కొట్టివేసే అధికారం దానికి ఉంటుంది. దీన్నే న్యాయ సమీక్ష అధికారం అని అంటారు. ఓకేనా, తర్వాత గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు. ఓకేనా, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఏంటో చూద్దాం. విచక్షణ అధికారాలు అంటే ఒకటేమో ముఖ్యమంత్రి నియమిస్తాడు, తర్వాత రాష్ట్ర మంత్రి మండలిని తొలగించడం, మూడవది ఏంటంటే విధానసభను రద్దు చేయడం. ఇవి గవర్నర్కు గల విచక్షణ అధికారాలు. ఒకటి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, తర్వాత రెండవదేమో మంత్రి మండలిని రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మండలిని తొలగించడం, మూడవది విధానసభను రద్దు చేయడం. ఇది గవర్నర్కు గల విచక్షణ అధికారాలు. తర్వాత నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఎక్కడుందో చూద్దాం. ఈ నీతి ఆయోగ్ మొత్తం ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకేనా, దీని ఫుల్ ఫామ్. అయితే ఈ నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని లక్ష్యం ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించడం, తర్వాత అసమానతలను తొలగించడం, జాతీయ అభివృద్ధి. ఓకేనా, నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే ఒకటి పేదరికాన్ని నిర్మూలించడం, తర్వాత రెండవది అసమానతలను తొలగించడం. అసమానాలు అంటే వ్యత్యాసం. ఓకేనా, బీద ధనిక బీద అని కుల మతాలు ఇలాంటి వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువ తక్కువ అనే వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం. తర్వాత జాతీయ అభివృద్ధి అంటే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం. ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్షణాలు. ఇది 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న ఏంటంటే గ్రామ సభ. ఓకేనా, గ్రామ సభ 243 అధికరణ ప్రకారం ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఉంటుంది. దీనికి సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఇది సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రామ సభ అంటే ఏంటంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభ పరిధిలోని ఓటర్లందరూ అంటే గ్రామంలోని ప్రజలందరూ ఈ గ్రామ సభలో పాల్గొంటారు. కనీసం 2 నెలలకు ఒకసారి అయినా లేకపోతే సంవత్సరానికి 3 సార్లు అయినా ఈ గ్రామ సభ నిర్వహించాలి. ఇది రాయండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అధికారాలను గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఏం రాయాలంటే ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభలో గ్రామంలోని ఓటర్లందరూ ప్రజలందరూ పాల్గొంటారు. ఈ గ్రామ సభ నెలకి అంటే 2 నెలలకు ఒకసారి నిర్వహించాలి, లేదా సంవత్సరానికి 3 సార్లు అయినా ఈ గ్రామ సభను నిర్వహించాలి అని రాస్తే మీకు 2 మార్కులు అనేవి వస్తాయి. తర్వాత మేయర్. ఈ మేయర్ ఏంటంటే నగరపాలక సంస్థ ప్రథమ పౌరునిగా మేయర్ ఉంటాడు. ఓకేనా, నగరపాలక సంస్థ అంటే మున్సిపాలిటీ. ఓకేనా,
ఒక మున్సిపాలిటీకి ఈయన ఒక అధిపతిగా, రాజకీయ అధిపతిగా ఉంటాడు. తర్వాత ఏంటంటే నగరపాలక సంస్థకు ఎన్నికైన కార్పొరేటర్లు అందరూ తమలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. ఓకేనా? ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్పొరేటర్ అందరూ కలిసి వాళ్ళలో నుండి ఒక మేయర్ని ఎన్నుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మేయర్ ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తాడు. ఓకేనా? మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకలాపాలను మొత్తం, ఆ నగరపాలక సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను మొత్తం, పనులను మొత్తం ఈ మేయర్ నిర్వహిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తా. నగరపాలక సంస్థ యొక్క అధిపతి ఈ మేయర్. ఆ నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లు అందరూ కలిసి ఈ మేయర్ని ఎన్నుకుంటారు. ఈ మేయర్ ఏం చేస్తాడంటే ఆ నగరపాలక సంస్థకు సంబంధించిన పనులన్నింటినీ నిర్వహిస్తాడు, చూసుకుంటాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ముల్కీ నిబంధనలు. ఓకేనా? ముల్కీ నిబంధనలు అయితే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం, ఓకేనా, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో స్థానికత పరిరక్షణ కోసం ఉద్దేశించబడినవే ముల్కీ నిబంధనలు. ఓకేనా? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము స్థానికత పరిరక్షణ కోసం తెలంగాణలో ఏర్పాటు చేయబడిన ఉద్దేశించబడినవే ఈ ముల్కీ నిబంధనలు. అయితే ఈ ముల్కీ నిబంధనల యొక్క రూల్ ఏంటంటే కనీసము తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే 12 సంవత్సరాల నివాసం ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకి అర్హత సాధించినట్టు. ఓకేనా? ఇది అయితే నేను ఇప్పుడు అర్థం అవడం కోసం చెప్పిన మీకు క్లియర్గా ఎలా రాయాలో చెప్తా. 1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా, అంటే పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఓకేనా? ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఆంధ్ర తెలంగాణ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి? పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ ముల్కీ నిబంధనలు అనేవి అమల్లోకి వచ్చాయి. అయితే 12 సంవత్సరాల పాటు శాశ్వతంగా తెలంగాణలో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్లకు ఇక్కడ ఉద్యోగాలలో అర్హత ఉంటుంది అని చెప్పేదే ముల్కీ నిబంధనలు. ఓకేనా? ముల్కీ నిబంధనలు. తర్వాత ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సకల జనుల సమ్మె. ఓకేనా? సకల జనుల సమ్మె లేకపోతే మిలియన్ మార్చ్. ఈ 2 క్వశ్చన్లు కంపల్సరీగా కామన్గా ప్రతి ఎగ్జామ్లో ఏదో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఒకటి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్. ఈ 2 క్వశ్చన్లో కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో రావాల్సిందే. ఇప్పుడు సకల జనుల సమ్మె గురించి చూద్దాం. తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులు 2014 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు మహాసమ్మె తలపెట్టారు. ఓకేనా? దీంట్లో సబ్బడ్డ వర్గాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, తర్వాత కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి దీన్ని సకల జనుల సమ్మె అంటారు. ఇక పేర్లోనే ఉంది మనకు సకల జనుల సమ్మె అంటే సకల జనులు అంటే అందరూ జనులు అని. ఓకేనా? అయితే మీరు ఎలా రాయాలో చూద్దాం. ఎలా రాయాలో, ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా కాబట్టి ఎలా రాయాలో చూద్దాం. సకల జనుల సమ్మె ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించింది. ఓకేనా? సకల జనుల సమ్మె అనేది తెలంగాణ ఉద్యమంలో కీలకమైనది. ఇది కీలకమైన పాత్రను పోషించింది. అయితే తెలంగాణ ప్రాంతంలోని విద్య, ఉద్యోగ, వ్యాపార కుల సంఘాలు, రైతులు, మహిళలు వీళ్ళందరూ కూడా ఈ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఓకేనా? ఇది తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించింది. దీంట్లో రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యారంగానికి చెందిన విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది సకల జనుల సమ్మె. ఇంత విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మిలియన్ మార్చ్. ఒకవేళ సకల జనుల సమ్మె రాకపోతే మిలియన్ మార్చ్ వస్తుంది. మిలియన్ మార్చ్ వస్తే సకల జనుల సమ్మె రాకపోవచ్చు. కాబట్టి మనం 2 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మిలియన్ మార్చ్ చూద్దాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మార్చి 10, 2011 హైదరాబాద్లో 10 లక్షల మందితో ఒక ర్యాలీ జరిగింది. ఓకేనా? దీన్నే మిలియన్ మార్చ్ అంటారు. ఓకేనా? ఇక్కడ మీరు డేట్ గుర్తుపెట్టుకోండి. మార్చి 10, 2011. ఆ రోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ పిలుపు మేరకు 10 లక్షల మందితో హైదరాబాద్లో మిలియన్ మార్చ్ అనేది జరిగింది. ఒక ర్యాలీ జరిగింది. దాని పేరే మిలియన్ మార్చ్. మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి మార్చ్ అంటే ర్యాలీ. ఓకేనా? 10 లక్షల మందితో జరిగిన ర్యాలీయే మిలియన్ మార్చ్. ఇట్లయినా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న ఏంటంటే జవాబుదారీతనం అంటే ఏమిటి? ఓకేనా?
జవాబుదారీతనం అంటే ఏమిటి చూద్దాం. ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు కార్యాచరణకు ప్రజలకు బాధ్యత వహించడాన్ని జవాబుదారీతనం అంటారు. అంటే ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు కానీ, ప్రజాసేవకులు కానీ వీళ్ళందరూ ఏం చేయాలి? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఓకేనా? అంటే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఇది జవాబుదారీతనం. అయితే మీరు ఎలా రాస్తారు అంటే చూద్దాం. నేను ఎక్కడైనా రాశానేమో చూద్దాం, ఎందుకంటే నేను క్లియర్గా చదివే రాశాను. దానికి సంబంధించి రాయనట్టున్నా, కానీ నేను అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అంత రాసిన మీకు 2 మార్కులు వేస్తారు. ఓకేనా? తర్వాత యుఎన్ఓ అంగాలు ఏవి? ఓకేనా? యుఎన్ఓ ప్రధాన అంగాలు ఏవి అని అడుగుతాను. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి. ఓకేనా? ఇప్పుడు మీరు అనుకున్న ఐక్యరాజ్య సమితి, ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు ఏంటి అని అడుగుతాడు, లేకపోతే యుఎన్ఓ ప్రధాన అంగాలు ఏవి అనేది కూడా అడుగుతాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ కంపల్సరీ నేర్చుకోండి. ఐక్యరాజ్య సమితిలో ఉండే ప్రధాన అంగాలు ఏమంటే, ఒకటి సాధారణ సభ, తర్వాత భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఈ 6 అంగాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి. ఓకేనా? మీరు ఒకవేళ మీకు పేర్లు అన్ని గుర్తు లేవనుకోండి, అంటే బాగా చదివే వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి. 6 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 6 పేర్లు మాకు గుర్తుండవు సార్ అని అడిగితే సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి మొదలైనవి అని పెట్టినా సరిపోతుంది. ఓకేనా? అయితే చదవడం రాని వాళ్ళకి చెప్తున్న విషయం, చదువు వచ్చిన వాళ్ళు రాయండి. ఓకేనా? ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు 6. ఒకటేమో సాధారణ సభ, తర్వాత భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, తర్వాత ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఈ 6 కూడా ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో ప్రధాన అంగాలుగా ఉంటాయి. తర్వాత బ్రిక్స్ లోని సభ్య దేశాలు ఏవి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? బ్రిక్స్ లోని సభ్య దేశాలు ఏవి? BRICS బ్రిక్స్. అయితే దేశాలలోని మొదటి అక్షరాలతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఓకేనా? ప్రతి దేశం యొక్క మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరాలతో ఈ బ్రిక్స్ అనే సంస్థ ఏర్పాటైంది. ఈ బ్రిక్స్ లో ఏ దేశాలు అంటే చూద్దాం. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 కూడా బ్రిక్స్ లోని సభ్య దేశాలు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా? ఇవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్నలు. తర్వాత ఇంకో కొన్ని ఏంటంటే ఎక్కువగా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నది ఏంటంటే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా? భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఇక్కడ ఉంది క్వశ్చన్ ఆన్సర్. ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఇంత రాయండి. జనవరి 20వ తేదీన. ఓకేనా? ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇక మీరు ఎక్కువ మళ్ళీ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనగానేమి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనగానేమి అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనగానేమి? ఇక్కడ ఉంది, చూద్దాం. అయితే ముద్రించిన బ్యాలెట్ పేపర్ పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దీనిని ఈవీఎం గా వ్యవహరిస్తారు. వీటిలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనే పరికరాలు ఉంటాయి. అయితే ఇది చాలా సింపుల్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనగానేమి అని అడిగితే వీటిని ఈవీఎం గా వ్యవహరిస్తారు. ఓకేనా? ఈవీఎం గా వ్యవహరిస్తారు. అయితే ఇంతకు ముందు బ్యాలెట్ పేపర్ ఇచ్చేటోళ్ళు, ఓటేసేటప్పుడు బ్యాలెట్ పేపర్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్యాలెట్ పేపర్ స్థానంలో ఒక మిషన్ అనేది ఇచ్చిరు. ఓకేనా? ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఇచ్చిరు. ఆ ఎలక్ట్రానిక్ పరికరం ఏం చేస్తే దాంట్లో ఏమిటంటే ఒకటేమో బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, తర్వాత కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనము ఓట్ వేయడము ఇది. ఓకేనా? ఓట్ వేయడం ఇది. దీన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటారు, ఈవీఎం అంటారు.
ఆ తర్వాత తర్వాత ప్రశ్న ఏంటంటే ప్రజావేగులు. ఇది కూడా చాలా క్వశ్చన్ పేపర్లలో రిపీటెడ్గా వచ్చింది కాబట్టి చూద్దాం. ప్రజావేగులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యకర్తలే ప్రజావేగులు. అయితే ఇక్కడ మరోసారి చూడండి, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యకర్తలే ప్రజావేగులు. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఎక్కువ లంచం తీసుకోవడమో లేకపోతే ఇంకేదైనా ఆశించడమో అలాంటివి చేస్తుంటారు. అలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యకర్తలే ప్రజావేగులు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత లోకాయుక్త అనే క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్తను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఓకేనా, అవినీతికి సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటి మీద విచారణ చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఈ లోకాయుక్తను ఏర్పాటు చేసింది. ఈ లోకాయుక్త ఏం చేస్తుందంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించి లేకపోతే ప్రజాప్రతినిధులకు సంబంధించి వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వస్తే వాళ్ళ మీ గురించి విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ లోకాయుక్తను ఏర్పాటు చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బీమ్స్టిక్. ఓకేనా, బీమ్స్టెక్ అంటే ఏంటంటే బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ. దీనిని 1997లో బంగాళాఖాత సముద్ర తీరంలోని దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ బీమ్స్టిక్ అంటే ఏంటంటే బంగాళాఖాతం ప్రాంతంలో ఏవైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, బంగాళాఖాతం సముద్రానికి ఏవైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ తీర ప్రాంతాలన్నీ కూడా సాంకేతిక ఆర్థిక సహకార సంస్థగా ఈ బీమ్స్టెక్ ని ఏర్పాటు చేసుకున్నాయి. ఓకేనా, అవి ఏం చేస్తాయంటే సాంకేతిక ఆర్థిక సహకార సంస్థగా ఈ బీమ్స్టిక్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బీమ్స్టిక్ ఏర్పాటు చేసుకునే ఏంటంటే ఈ సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలు అంటే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్న సముద్ర తీర ప్రాంతాలు ఏవైతున్నాయో అవి 1977లో ఈ బీమ్స్టిక్ ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఓకేనా, జాతీయ అత్యవసర పరిస్థితి 352. ఓకేనా, అధికరణ ఏంటంటే 352. అయితే భారత రాష్ట్రపతి దేశానికి యుద్ధం లేదా తిరుగుబాటు వల్ల ముప్పు ఉందని భావిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తాడు. దీనిని 1 నెలలోపు పార్లమెంట్ ఆమోదిస్తే 6 నెలలు అమల్లో ఉంటుంది. అయితే భారతదేశానికి అంటే ఒక దేశానికి సంబంధించి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే అరే ఈ దేశానికి యుద్ధం సంభవించబోతుంది లేకపోతే దీనివల్ల ప్రమాదం ఉంది లేకపోతే తిరుగుబాటు వల్ల ముప్పు ఉంది అని భావించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. దీనిని 1 నెలలోపు పార్లమెంట్ ఆమోదించాలి. ఓకేనా, నెలలో పార్లమెంట్ ఆమోదిస్తే దీన్ని 6 నెలలు పొడిగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. దీనిని అత్యవసర పరిస్థితి అంటారు. తర్వాత పారదర్శకత ప్రభుత్వంలోని వివిధ రంగాలలో జరిగే కార్యకలాపాలు నిర్ణయాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం ప్రజలకు స్వేచ్ఛాయుతంగా అందుబాటులో ఉంచడమే పారదర్శకత. అయితే ప్రభుత్వంలో వివిధ రంగాలలో జరిగే పనులన్నిటినీ నిర్ణయాలను తర్వాత ప్రజలకు స్వేచ్ఛాయుతంగా అందుబాటులో ఉండేటట్టు చేయడమే పారదర్శకత. అంటే ప్రభుత్వం ఏ పనులు చేస్తున్నది, ఎలా పని చేస్తున్నది అనే విషయాలను ప్రజలకు తెలిసే విధంగా చూపెట్టడమే పారదర్శకత. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఓకేనా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఇది కూడా క్వశ్చన్. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, ఓకేనా, ఇప్పుడు 2014లో ఏమైందంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయినాయి. ఓకేనా, ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు హైదరాబాదు అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండిటి కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఓకేనా, అయితే మీరు రాయాల్సింది ఏంటంటే 2014 పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ రాష్ట్రము అటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు 2 ప్రాంతాలకు కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం దాదాపు అన్నీ చెప్పుకోవడం కంప్లీట్ అయింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు కనుక ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే సంవత్సరం ఏం చదవకపోయినా సరే
మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేకపోతే ఎగ్జామ్కి ఒక రోజు ముందు అంటే ఇప్పుడు ఈ వీడియోని 1-2 సార్లు మీరు విన్నారనుకోండి, ఎగ్జామ్లో చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం 10 సార్లు చదవడం కన్నా ఒకసారి వినడం ద్వారా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోని మళ్ళీ వినడానికి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా 30 మార్కులు అనేవి ఎక్కడ కూడా మిస్ కావు. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చి 20 క్వశ్చన్లు ఇచ్చి 15 రాయమంటాడు. కాబట్టి నేను ఇచ్చే ఈ క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా 16-17 క్వశ్చన్లు వస్తాయి. మీరు 15 రాసి 30 మార్కులు సాధించవచ్చు. కాబట్టి మీరందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.